నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతా ఉన్నాయి. గత పాలకులు కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒక్క రోజు కాదు 4 రోజులైనా మాట్లాడతాను కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. సరే, ఆ బల్కచెర్ల ప్రాజెక్టు విషయం ఏంటి, అసలు దాని గురించి ఎటువంటి సమస్యలు వస్తా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోనే బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు దేవి ప్రసాద్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా చూస్తా ఉన్నారు ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి? కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ సమస్య వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఎలా వస్తాం? అంటే కనీసం నీటి విషయాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, బేసిన్స్ పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఎందుకోసం కొట్లాడిందో ఎందుకోసం తాగాడిందో అవగాహన లేనటువంటి వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతుంటే చాలా విచిత్రం అనిపిస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షం చేయడానికి, తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి వారు చేసినటువంటి కృషి వల్లనే ఇవాళ తెలంగాణ అత్యద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశంలోనే ఉన్నటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. అందుకే గోదావరి నది మీద మనకు ఉన్నటువంటి 968 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి గతంలో 16 టీఎంసీలు గా పెట్టినటువంటి ప్రాణాయిత ప్రాజెక్ట్ ని 160 టీఎంసీలకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, ఇటువంటి అనేక ప్రాజెక్టులు కట్టి గోదావరిలో తమ నీటి వాటాను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే తుపాకులగూడెం దగ్గర సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు. అయినప్పటికీ కూడా ఇంకా గోదావరికి సంబంధించినటువంటి ఇంకా ప్రాజెక్టు వార్దా దగ్గర ప్రాజెక్టు కావాలని చెప్పి డిపిఆర్ వంటిన కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇటువంటి సందర్భంలో గోదావరికి సంబంధించి, ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి లొసుగుల వలన తెలంగాణకు ఎంత అన్యాయమైందో కృష్ణా నదిలో మనకు వాటా దక్కాల్సినటువంటి సందర్భంలో అప్పటికే అనుమతులు లేని ప్రాజెక్టులు కట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో అప్పటికే కొన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడం వల్ల ఎప్పుడైతే నీటి కేటాయింపులు అనేటువంటివి ప్రాజెక్టులు కట్టిన వాటికి కేటాయించడం వల్ల ఆ రోజు ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేకపోవడం వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని గమనంలోకి ఉంచుకొని కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో అందించారు. ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే అసలు గోదావరిలో వరద జలాలు కానీ నికర జలాలు అనేటువంటి మాటే లేదు. ఆ నికర జలాల్లో కూడా 968 టీఎంసీలు వాడుకోవచ్చు అని చెప్పారు తప్ప అందులో మాకు అన్యాయం ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం చెప్పారు. అట్లాగే అపెక్స్ కౌన్సిల్ లో కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా మిగతా 968 పోగా సముద్రంలో పోయేటువంటి నీటిని ఎట్లా వినియోగించుకోవాలనేటువంటి అంశం మీద ఇరు రాష్ట్రాల అనుమతితో జరగాలని చెప్పారు. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఏ కొత్త ప్రాజెక్టులు ఏవైనా నిర్మించదలిస్తే అపెక్స్ కౌన్సిల్ కానీ, కృష్ణా బోర్డు కానీ, మంత్రివర్గం కానీ ఇవన్నీ కూడా సంప్రదించిన తర్వాతనే ప్రాజెక్టులు కట్టాలి. ఇవాళ ఎంత దుర్మార్గం చేస్తామంటే పోలవరం ప్రాజెక్టుకు అనుబంధ ప్రాజెక్టుగా పెట్టి ఇవాళ 400 టీఎంసీలు నీటిని తీసుకుపోయి రేపు భవిష్యత్తులో, ఎందుకంటే బోర్డు ఏర్పడి నికర జలాలు కేటాయించేటువంటి సందర్భంలో బంకచెర్ల నిర్మించినట్టయితే ఆ 400 టీఎంసీలకి వాటా దక్కుతుంది అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నాటకం మీద మేము చాలా స్పష్టంగా, హరీష్ రావు గారు అనేక విషయాలు పవర్ ప్రైవేటైజేషన్ ద్వారా ప్రజలకు చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లా ఉందంటే మాకు 1000 టీఎంసీ ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అంటే ఇది రేవంత్ రెడ్డి జాగ్రత్త కాదు. ఇది తెలంగాణ ప్రజలు కుట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం. ఆల్రెడీ 968 టీఎంసీని ఇప్పటికే తాత్కాలికంగా కేటాయింపులు జరిగినాయి. ఇంకా అందులో కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. వరద జలాల విషయంలో కూడా ఇంకా ఏ నిబంధనలు ఇంకా తేలలేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒక క్లీన్డ్ అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల్ని ఇవాళ ఒక అప్డివేట్ రూపంలో రాసియడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం. అట్లాగే కృష్ణాలో కూడా 500 టీఎంసీల తర్వాత మీరు ఏమైనా చేసుకోవడానికి కృష్ణాలో మనం సరైన, ఎందుకంటే పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది, మాకు నీటి వనరులు మేము కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో నీటి ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కేటాయింపులు జరగాలని ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డు కావాలని గతంలో సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోయినటువంటి విషయం తెలుసు. ఇటువంటి సందర్భంలో తెలంగాణకు కేసీఆర్ చెప్పినట్టు ఈ 1000 టీఎంసీలతో పాటు అదనంగా టీఎంసీలు రావాలి, అందులో 763 టీఎంసీల వాటా రావాలని కేసీఆర్ ఒకవైపు అపెక్స్ కౌన్సిల్ దగ్గర వాదిస్తే ఇవాళ 1500 టీఎంసీకి ఈ తతకం అంతా ముగించాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సరైనటువంటి దిశలో కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ లో
చెప్పడం జరిగింది. ఐటమ్ 1 లో కానీ ఐటమ్ 5 లో కానీ. ఇవాళ రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడు, ఐటమ్ 1 ను మాత్రమే ప్రజెంట్ చేసి ఐటమ్ 5 ను హిడెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ హరీష్ మీద బాడీ షేమింగ్ చాలా ఎంత బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని చచ్చిపోయిన పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నాం? బీఆర్ఎస్ ఇవాళ బలమైనటువంటి పార్టీగానే ఉంది. నీవు చేస్తున్నటువంటి ప్రతి తప్పును ఎండగడుతున్నది. మీరు చేసేటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక చర్యల్ని ఒక విస్ఫోటనలాగా ప్రజలు ఎగిరిపడే విధంగా చైతన్యం చేస్తున్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ మీద ఇంత అక్కస్తో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా అక్కసు మా మీద ఉంటే తీర్చుకోండి, కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి నీటి హక్కుల్ని దారాదత్తం చేసేటువంటి హక్కు రేవంత్ రెడ్డికి లేదని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దీనికోసం ఎంత మేరకైనా కొట్లాడతాం. మా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోతామని చెప్పాం. డెఫినెట్ గా ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత న్యాయస్థానాలకు కూడా పోతాం. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకపోయే ప్రయత్నం కూడా చేస్తే మొన్న అఖిలపక్ష సమావేశం అని పెట్టి తూతూ మంత్రంగా మా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప ఇంకొకటి లేదు అక్కడ. కాబట్టి అందుకే మా ఎంపీ గారు వాకౌట్ చేశారు. అందులో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా నిన్న అరవింద్ మాట్లాడిండు. అరవింద్ ఏం చెప్తా ఉన్నాడు? అరవింద్ ఒక వైఖరి ప్రదర్శిస్తా ఉన్నాడు. బీజేపీ నాయకులు ఆ మీటింగ్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు అసలు మీకు ఏం ప్రపోజల్? బంకచర్లకు మనము ఎలా వ్యతిరేకిస్తా ఉన్నాం. మీరు ఆ నీటిని వాడుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రయత్నాలు ఏంది అనేటువంటి విషయం మీద స్పష్టత లేకపోవడం అనేది దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా నీటి విషయంలో అఖిలపక్ష సమావేశం పిలవండి, హరీష్ రావు గారిని పిలవండి, బీజేపీ నాయకులు పిలవండి, మిగతా సీట్లు లేనటువంటి వాళ్ళని కూడా పిలవండి. ఒక ఎంపీలకు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్య కాదు, తెలంగాణ పౌర సమాజానికి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సమస్య. కాబట్టి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైల్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఫైనల్ గా చంద్రబాబు నాయుడుతో చర్చలకు సిద్ధము అన్నట్టు కూడా చేస్తా ఉంది. 4 రోజుల పాటు అయినా ఎన్ని రోజులైనా కానీ చర్చలు చేస్తామని చెప్తుంది. చంద్రబాబు నాయుడు తనకి గురువుగా మీరైతే భావిస్తా ఉంటారు అంటే చాలా మంది అంటా ఉంటారు. ఎలా ఉండబోతుంది అంటే గురు శిష్యుల మధ్య చర్చలు ఏ విధంగా ఉండబోతున్నారు? అంటే చర్చలకు సిద్ధం అనేటువంటి విషయం, చర్చలకు మేము కూడా వ్యతిరేకం కాదు. 2 రాష్ట్రాలు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఏ ప్రాంత ప్రయోజనాలకి దెబ్బ తలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇక్కడ ఏమైపోతుందంటే చర్చలు జరగక ముందే నువ్వు 1000 టీఎంసీలు మాకు రాసిచ్చి మిగతా ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత చర్చలు ఎందుకు? ఇక మీరు ఏకపక్షంగా చంద్రబాబుకు వత్తాసు వలకడానికి, ఈ ప్రాంత హక్కుల్ని కొల్లగొట్టడానికి మీరు క్లీన్ చిట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా చర్చలలో ఏం తెలుసదలుచుకున్నారు? కాబట్టి మీరు అన్న వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలి. 1000 టీఎంసీలు గోదావరికి ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అనేటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత చర్చలు ప్రారంభం కావాలని మేము డిమాండ్ చేస్తాం. ఇంకోటి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన కౌశిక్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ 18 నెలల పాలనంతా కూడా చూస్తే తెలంగాణలో ప్రశ్నించేటువంటి వాళ్ళని, లేకుంటే సోషల్ మీడియాలో ఏమైనా మా పార్టీ పక్షాన ప్రశ్నించేటువంటి గొంతులన్నింటినీ కూడా ఇవాళ నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మా డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ మీద కావచ్చు, మా క్రిషాంక్ మీద కావచ్చు, అట్లాగే మా ఎమ్మెల్యేల మీద కూడా అనేక రకమైనటువంటి కేసులు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా మేము అనేక సందర్భాల్లో అనేక విషయాల పట్ల కూడా ఫైట్ చేసినటువంటి సందర్భం మనకు అందరికి తెలుసు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు అరెస్ట్ల ద్వారా, లేకుంటే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా, లేకుంటే ఇంకొకరిని అరెస్ట్ చేయడం ద్వారా, బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్ము పోయడం ద్వారా ఈ సమస్యల్ని ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇవాళ మీరు చేయాల్సిందల్లా 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి మిగతా విషయాలు మాట్లాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.